హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను టైం వచ్చేసి 6 అవుతుంది. నేనైతే రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరుతున్నాను ఫ్రెండ్స్. నేనైతే రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాను. ఇప్పుడు నేను లోపలికి అయితే వెళ్ళబోతున్నా. బోర్డింగ్ పాస్ అయితే తీసుకోవాలి. నేను పాస్పోర్ట్ అయితే తీసేసుకున్నాను. పాస్పోర్ట్ తీసుకుని లోపలికి అయితే వెళుతున్నా. ఇప్పుడు నేనైతే కొద్దిసేపట్లో ఇమిగ్రేషన్ ఆఫీస్ అంటే ఇదే. ఇక్కడనే మనకు ఆధార్ కార్డు మాత్రం నడవదు, ఓటర్ ఐడి అయితే కంపల్సరీ ఉండాలి. మనం ఒకవేళ నేపాల్ రావాలనుకుంటే ఆధార్ కార్డు మాత్రం యాక్సెప్ట్ చేయరు. ఇక్కడ పాస్పోర్ట్ అనే ఉండాలి, లేదా ఓటర్ ఐడి అనే ఉండాలి మనకి ఇక్కడ. నేనైతే ఓటర్ ఐడి తీసుకెళ్ళా, ఆధార్ కార్డు తీసుకెళ్ళా, పాస్పోర్ట్ తీసుకెళ్ళా. ఆధార్ కార్డు చూశారు వాళ్ళు, ఓటర్ ఐడి చూశారు, పాస్పోర్ట్ చూసిన తర్వాత బోర్డింగ్ పాస్ అయితే నాకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి ఇక్కడ జనాలు కనిపిస్తున్నారు కదా, మీకు ఇక్కడ కనిపిస్తున్నారు కదా పబ్లిక్. అక్కడికి మనం వెళ్ళేసరికి ఈ లైన్లో క్యూలో నించోవాలి. అక్కడ మన బ్యాగులో ఏమేమి ఉన్నాయి అవన్నీ తీసి, బట్టలు, తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ఒక సామాగ్రి మొత్తం ఏమేమి ఉన్నాయి మన బ్యాగులో తీసేసి ఒక ట్రైల్ వేసుకోవాలి. బ్యాగ్ ఒక ట్రైల్ వేసేయాలి. మన ఫోన్లో కానీ మన దగ్గర ఉన్న ల్యాప్టాప్లు ఉన్నా, ఐప్యాడ్ ఉన్నా, ఏమన్నా ఫోన్లు ఉన్నా, వగేర మన ట్రైపాడ్ ఏది మన దగ్గర ఏమన్నా ఉన్నా కూడా గుండు సూచన మన బెల్ట్ సహా తీసేసి ఆ ట్రైల్లో పెట్టాలి. వాళ్ళు చెక్ చేసుకుంటారు. తర్వాత ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ మనకు కూడా చెక్ చేస్తారు. ఆ తర్వాత ఆడ నుంచి మనకు లోపలికి వెళ్ళిపోవచ్చు. మనం వెళ్ళిపోయిన తర్వాత మనకు వాళ్ళు గేట్ నెంబర్ ఇస్తారన్నమాట. నాకు గేట్ నెంబర్ వచ్చేసి 18 వచ్చింది. 18 గేట్ నెంబర్ దగ్గరికి వెళ్ళమని చెప్పారు. నేను ఆడికి వెళ్ళిపోయా. నాకు నా టైమింగ్ వచ్చేసి 10:10కి వచ్చిందన్నమాట టైమింగు. అక్కడనే చాలాసేపు వెయిట్ చేశా. తర్వాత నా ఫ్లైట్ అయితే వచ్చేసింది. అక్కడ రీచ్ అయ్యాను నేను. నా ఫ్లైట్ అయితే వచ్చేసింది. నా ఫ్లైట్ కాడికి అయితే రీచ్ అయిపోయా. A12534 నంబరు నా ఫ్లైట్ కాడికి అయితే నేను రీచ్ అయిపోయా. అక్కడ నేనైతే బోర్డింగ్ పాస్ కూడా చెక్ చేసుకున్నారు, ఐడి ప్రూఫ్ అంతా చెక్ చేసుకున్నారు. చెక్కింగ్ అయిపోయింది. ఇక ఆడ నుంచి నా బ్యాగు నా భుజాన తగిలించుకొని ఇక నేనైతే ఫ్లైట్లోకి అయితే వెళ్ళిపోతున్నా. హైదరాబాద్ నుండి అంటే కనెక్టింగ్ ఫ్లైట్ తీసుకున్నాను అనమాట. హైదరాబాద్ నుంచి ఢిల్లీ, మళ్ళీ ఢిల్లీ నుండి 2:30కు నా ఫ్లైట్ అనమాట. ఢిల్లీ నుండి మళ్ళీ 2:30కు ఫ్లైట్ ఎక్కి నేపాల్ కాఠ్మండు ఎయిర్పోర్ట్లో దిగాలన్నమాట. ఇప్పుడు నేనైతే బయలుదేరుతున్నా. ఆల్రెడీ జర్నీలో ఉన్నా. ఇప్పుడు దగ్గరలో ఇంకో 10 నిమిషాలు అయితే ఫ్లైట్ నా సీట్లోకి అయితే నేను వెళ్ళిపోతాను ఫ్రెండ్స్. ఇక్కడ వర్షం అయితే వస్తూనే ఉంది, వర్షం అయితే ఆగట్లే. ఫుల్ వర్షం. మీరైతే వర్షాన్ని చూస్తున్నారుగా, వర్షం అయితే మీకు కనబడుతుంది అనుకుంటున్నా. క్లియర్గా వర్షం కనబడుతుంది. వర్షం మాత్రం బాగానే ఉంది. అంతా క్యూలో నుంచి ఉన్నాం. మేమందరం చాలామంది ఉన్నాం. దాదాపు బాగానే ఉన్నాం అనమాట. వర్షంలో కూడా అక్కడ మొత్తం చెక్కింగే జరుగుతుంది. మనకి ఏదన్నా మనం హైదరాబాద్ నుండి నేపాల్ రావాలనుకుంటే మనమైతే కంపల్సరీ మనకు ఆధార్ కార్డ్ అయితే యాక్సెప్ట్ చేయరు. ఓటర్ ఐడి కంపల్సరీ అయితే ఓటర్ ఐడి కావాలి. పాస్పోర్ట్ లేకపోతే ఓటర్ ఐడి కావాలి. నాకైతే పాస్పోర్ట్ ఉంది, ఓటర్ ఐడి తీసుకెళ్ళా, పాస్పోర్ట్ తీసుకెళ్ళా, ఆధార్ కార్డు కూడా తీసుకెళ్ళా. ఈ 3 వాళ్ళు అక్కడ చెక్ చేశారు. నాకైతే ఆధార్ కార్డు చెక్ చేశారు, ఓటర్ ఐడి చెక్ చేశారు, నా పాస్పోర్ట్ చెక్ చేశారు. ఈ 3 చెక్ చేసిన తర్వాత నాకైతే బోర్డింగ్ పాస్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే ఫ్లైట్లో ఎక్కబోతున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళందరూ వచ్చే ప్రతి ఒక్క ప్యాసింజర్స్కి మంచిగా స్వాగతిస్తున్నారు. వీళ్ళు మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. అదొక పద్ధతి అనమాట, అదొక కల్చర్ అనమాట. వచ్చే ప్రతి ఒక్క ప్యాసింజర్కి అలా గౌరవంగా స్వాగతించాలన్నమాట. అది మంచి పద్ధతి అనమాట ఫ్రెండ్స్. ఇది నా ఫ్లైట్ అనమాట. A12534 నా ఫ్లైటు. ఇక్కడి నుంచి ఇంకా ఒక పావు గంటలో ఇక్కడి నుంచి ఫ్లైట్ అయితే బయలుదేరడం జరుగుతుంది ఢిల్లీకి. మళ్ళీ ఢిల్లీ నుండి నా ఫ్లైట్ వచ్చేసి 2:30కు ఉంది ఫ్రెండ్స్. మళ్ళీ నేను ఢిల్లీ నుంచి కాఠ్మండుకు వెళ్ళాలి, నేపాల్. అంటే ఇప్పుడు ఢిల్లీ నుంచి నేపాల్ వెళ్ళాలంటే మ్యాక్సిమం ఇంకా
ఒక 2-2.5 గంటలు పడుతుంది ఫ్రెండ్స్. నేను మీకు ఢిల్లీ వెళ్ళి కలుస్తాం, మళ్ళీ ఢిల్లీలో కలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే నా సీట్ కోసం వెతుక్కుంటున్నా. వర్షం అయితే మీరు చూస్తున్నారు, వర్షం అయితే పడుతూనే ఉంది ఫ్రెండ్స్. ఇంకా నేను కూడా ఫస్ట్ టైం ఎక్కాను ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ టైం అయితే ఫ్లైట్ ఎక్కా. ఎందుకంటే చాలామంది చెప్పారు ఫ్లైట్ ఎగిరేటప్పుడు ఒకేసారి బొమ్మని పైకి ఎగురుతుందని చెప్పారు. ఎందుకంటే ఒకసారి ఎక్కితేనే కదా మనకు కూడా అనుభవం అనేది వచ్చేది. ఇప్పుడు ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు అయితే అన్నీ తెలిసి ఎక్కరు కదా, అందరూ ఎక్కిన తర్వాత తెలుస్తుంది ఎవరికైనా, అంతే కదా ఫ్రెండ్స్. ఈ విండోర్ క్యాప్ అయితే తీస్తున్నా, బయట ఒకసారి చూపిస్తా చూడండి వర్షాన్ని. వర్షం అయితే బాగానే పడుతుంది. వాళ్ళు ఆ వర్షంలో కూడా బాగానే పనిచేస్తున్నారు అక్కడ, ఆ జాబ్ పర్పస్ మ్యాన్స్ అనమాట వాళ్ళు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ఢిల్లీ వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అక్కడికైతే వెళ్తున్నా. ఢిల్లీలో దిగిన తర్వాత అక్కడ పొజిషన్ ఏంటో అది కూడా ఒకసారి తెలుసుకొని మనం మొత్తం మాట్లాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్.